హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని భావయేహం. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పుణ్యాహవాచనానంతరం స్వామివారికి రక్షాబంధనాన్ని ధారణ చేశారు. లోకాలన్నింటినీ రక్షించేటువంటి స్వామికి కళ్యాణ మహోత్సవంలో అమ్మవార్లకి స్వామివారికి కలిపి రక్షాబంధనాలను ధారణం చేశారు. ఆ తరువాత స్వామివారికి పాద ప్రక్షాళన చేశారు. బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ పాదములను పట్టుకొని తరించాలని అనుకుంటూ ఉంటారో నిరంతరము ఋషులు మునులు అందరూ కూడా ఏ స్వామి పాదసేవ దొరికితే చాలనుకుంటారో అటువంటి జగదేక మోహన స్వరూపుడైనటువంటి దర్శన మాత్రం చేతనే సకల పాపాలు పోగొట్టేటువంటి కళ్యాణ సంధాయకుడైనటువంటి ద్వారకాచల వెంకటేశ్వర పరబ్రహ్మ స్వరూపునికి పాద ప్రక్షాళన చేశారు. ఆ తర్వాత స్వామివారికి నూతన వస్త్రాల్ని సమర్పించారు స్వామివారికి. ఆ తర్వాత మధుపర్కం, ఆ పెండ్లి కుమారుడైనటువంటి ఆ స్వామివారికి పాలు పెరుగు తేనె కలిపి ఎంతో మధురమైనటువంటి పదార్థాన్ని స్వామి ఆరగించవయ్యా జగద్రక్షక, మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవయ్యా అని చెప్పి ఆ స్వామివారికి మధుపర్కాల్ని నైవేద్యాన్ని సమర్పించారు. ఆ తర్వాత సుముహూర్తాన్ని జరిపించబోతూ ఉన్నారు ఆచార్య స్వాములు.